హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ చూద్దాం. మీకు భారతదేశంలో మార్చ్ 2025 నాటికి మార్చ్ 2025 నాటికి రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉందంటే 220 గిగావాట్లు. 220 గిగావాట్లు అంటే 2,20,000 మెగావాట్లు. అదే మీరు చైనా తీసుకున్నట్లయితే చైనాలో టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ దాదాపుగా 1800 గిగావాట్ ఉంది. 1800 గిగావాట్ అంటే దాదాపు 18 lakh మెగావాట్. సో ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్యం 2,20,000 మెగావాట్లు ఉంటే చైనాలో 18 లక్షల మెగావాట్లు. సో మనకన్నా చైనా దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉంది. అలానే మనకు ఈ పంచామృతంలో భాగంగా 2021 COP 26లో పంచామృతంలో భాగంగా ఇండియాలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో 50% దాటాలి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనము 2030 నాటికి అచీవ్ చేయాల్సిన గోల్ని 2025 నాటికి అచీవ్ చేశాం. అంటే ప్రస్తుతం మనకు భారతదేశంలో ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 50% శిలాజేతర ఇంధన వనరుల నుంచి వస్తుంది. అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి దాదాపు 50%, మోర్ దెన్ 50% ఇన్స్టాల్ పవర్ కెపాసిటీ ఇండియాలో ఉంది. అంటే ఇది 5 సంవత్సరాల కన్నా ముందే ఈ గోల్ని అచీవ్ చేయడం జరిగింది. అలానే మనకు ఈ రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ పవర్ కెపాసిటీ ఎంత ఉందంటే 105 గిగావాట్లు లేదా 1,05,000 మెగావాట్లు. అంటే మార్చ్ 31, 2025 నాటికి భారతదేశంలో ఉన్న సోలార్ ఎనర్జీ కెపాసిటీ 105 గిగావాట్, 1,05,000 మెగావాట్లు. ఇందులో గ్రౌండ్ మౌంటెడ్ ఇన్స్టలేషన్స్ ద్వారా 81 గిగావాట్లు, రూఫ్ టాప్ సోలార్ నుంచి 17 గిగావాట్లు, హైబ్రిడ్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఉన్న సోలార్ కాంపోనెంట్స్ నుంచి 2.87 గిగావాటు, ఆఫ్ గ్రిడ్కి కనెక్ట్ కానీ ఈ సోలార్ పవర్ 4.74 గిగావాట్. అలానే మీరు విండ్ ఎనర్జీ తీసుకున్నట్లయితే భారతదేశంలో పవన స్థాపిత విద్యుత్ సామర్థ్యము 52,000 మెగావాట్లు. అదే మీరు చైనాలో తీసుకున్నట్లయితే 5 లక్షల మెగావాట్లు. The installed wind power capacity in India 52,000 megawatt, but in China it is a 5 lakh megawatt. So మనకు అలానే బయో ఎనర్జీ 11.58 గిగావాట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్ 5.1 గిగావాట్. అలానే మనకు 169 గిగావాట్ ప్రాజెక్టులు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన 169 గిగావాట్ల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. సో ఇవి పూర్తయితే మనకు మరో 169 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. 1,69,000 మెగావాట్లకు సంబంధించిన రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి. అలానే సో నరేంద్ర మోడీ పంచామృతంలో చెప్పినట్లుగా 2030 నాటికి భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ ఎంత ఉండాలి అంటే 500 గిగావాట్లు. ఇది ప్రస్తుతము 220 గిగావాట్లు ఉంది. 220 గిగావాట్లు ఉంది. 169 గిగావాట్లు అమల్లో ఉంది. అంటే దాదాపు ఇవి రెండు కలిపితే మనకు దాదాపుగా 400 గిగావాట్లకి రీచ్ అయినట్లే. సో 2030 నాటికి రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ ఇండియాలో 500 గిగావాట్లుగా ఉండాలి అని పంచామృతంలో మనము లక్ష్యంగా పెట్టుకున్నాం. అలానే మనకు 2030 నాటికి రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చే విద్యుత్తు మొత్తం విద్యుత్తులో 50% ఉండాలని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అలానే మనకు రెన్యూబుల్ ఎనర్జీలో ఇండియా గాట్ 4th ర్యాంక్. సో ఇన్ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 4. అదే సోలార్ ఎనర్జీ అయితే వీఆర్ ర్యాంక్ at number 3. విండ్ ఎనర్జీ వీఆర్ ర్యాంక్ at number 4. సో ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇండియాస్ ర్యాంక్ ఈజ్ 4. In solar energy, India's rank is 3. In wind energy, India's rank is 4. So India became the world's 3rd largest solar energy producer.
అలానే సోలార్ విద్యుత్ సామర్థ్యంతో పాటు సోలార్ విద్యుత్తుని మనం తయారు చేయడానికి కావాల్సిన సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ను కూడా దేశీయంగా మనం ఉత్పత్తి చేస్తున్నాం. దీని సామర్థ్యము 38 గిగావాట్ నుంచి 74 గిగావాట్లకు పెరిగింది. అంటే 74 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సోలార్ ఫోటో వోల్టాయిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇండియాలో మనము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అలానే మనకు ప్రస్తుతానికి రెన్యూబుల్ ఎనర్జీ ఇండియాలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో ఆల్రెడీ 50% మనము చేరుకోవడం జరిగింది. అలానే మనకు ద టోటల్ ఇన్స్టాల్డ్ సోలార్ పవర్ కెపాసిటీ అంటే జూలై 2025 నాటికి ఇండియాలో సోలార్ పవర్ 119 గిగావాట్. ఇందులో 90.99 గిగావాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్, 19.88 gigawatt from grid connected rooftop systems, 3.06 gigawatt from hybrid projects and 5.09 gigawatt from off-grid solar installations. సో అలానే మనకు భారతదేశంలో ఉన్న మొత్తం సోలార్ విద్యుత్ యొక్క పొటెన్షియల్ దాదాపుగా మనకు 748 గిగావాట్. అంటే పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోగలిగితే భారతదేశంలో 7,48,000 మెగావాట్ల విద్యుత్తుని మనము తయారు చేయవచ్చు. ప్రస్తుతం 1,19,000 మెగావాట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. బట్ ద పొటెన్షియల్ ఈజ్ 748 గిగావాట్. సో 2025 నాటికి ఇండియాలో సోలార్ పవర్ కెపాసిటీ దాదాపు 4,000% పెరిగింది. అలానే మీకు సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ కూడా 38 గిగావాట్ నుంచి 74 గిగావాట్ల వరకు మనము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలానే సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం కూడా 9 గిగావాట్ నుంచి 25 గిగావాట్ వరకు పెంచడం జరిగింది. సో ఇది మనకు భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.